భారతదేశంలోని ఈవీ కస్టమర్లకి మరి ఈవీ కంపెనీస్కి శుభవార్త అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు సుమారుగా 7,000 కోట్ల రూపాయలు కేటాయించిందనమాట. రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం లేని మోటార్స్ని తయారు చేయడం కోసం ఈ నిధులను అయితే కేటాయించింది. అసలు ఈ మోటార్ టెక్నాలజీ వల్ల ఈవీ ఇండస్ట్రీకి ఉపయోగం ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో మనకి తాజాగా క్యాబినెట్ 7,280 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. ఈ స్కీమ్ దేనికంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సో అంటే రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం లేని మ్యాగ్నెట్స్ని తయారు చేయడం కోసం గవర్నమెంట్ ఈ నిధులను అయితే కేటాయిస్తుంది అనమాట. సో దాని గురించి కూడా మీకు నెక్స్ట్ ఇది చెప్తాను. సో దీంట్లో ముఖ్యాంశాలు ఇది చెప్తాను. సో ఈ మోటార్ కెపాసిటీ కూడా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత అంటే కనుక 6,000 MTPA మొత్తం ఈ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. దీనికి గాను మొత్తం 5 కంపెనీస్కి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఇస్తారు. ఎవరైతే టెండర్స్ పద్ధతుల ద్వారా ఒక 5 కంపెనీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి 1,200 MTPA కింద విడదీసి ఒక్కొక్కరికి బాధ్యతలు అయితే ఇస్తారన్నమాట. అంటే దీన్ని 6,000 మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీతో ఇంత భారీ మొత్తంలో దానికి సంబంధించిన REPM మెటీరియల్స్ని అయితే తయారు చేస్తారనమాట. అలానే దీనికోసం 7,280 కోట్ల రూపాయలు అయితే కేటాయిస్తున్నారు. దీంట్లో 6,450 కోట్ల రూపాయలు లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అయితే లభిస్తుంది అనమాట. మొదటి 5 సంవత్సరాలకు గాను. అలానే క్యాపిటల్ సబ్సిడీ వచ్చి 750 కోట్ల రూపాయలు అయితే ఇస్తున్నారు. ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ చూసుకున్నట్లయితే మొత్తం 7 సంవత్సరాలు అయితే ఉంటుంది అనమాట. దీంట్లో 2 సంవత్సరాల జెస్టేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం 7 సంవత్సరాల డ్యూరేషన్ తో ఈ పర్టికులర్ స్కీమ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, అసలు ఇలాంటి ఒక స్కీమ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కనుక ప్రజెంట్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే మనకి డిఫెన్స్ సిస్టమ్ లో కానివ్వండి, రేర్ ఎర్త్ మెటల్స్ అయితే చేసిన కొన్ని మ్యాగ్నెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఉదాహరణకి నియోడేమియం వంటి మ్యాగ్నెట్స్ ని అయితే ఈ పరికరాలను తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు అనమాట. ఈ పర్టికులర్ రేర్ ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మన భారతదేశంలో నిల్వలు లేవన్నమాట. దీనికి సంబంధించిన ఖనిజాలు ఇక్కడ లేకపోవడం వల్ల మనం చైనా దేశం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో చైనా దేశం దీని మీద నియంత్రణ ఉంది కాబట్టి ఎప్పుడైనా మన భారతదేశానికి అవసరమైనప్పుడు చైనా చేతుల్లో ఎక్కువ ఇదంతా కూడా వీళ్ళే ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఒకవేళ ఇవ్వలేదనుకోండి మనకి సప్లై చైన్ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. డిఫెన్స్ సెక్టారు, ఈవీ సెక్టార్ వీటన్నిటిలో కూడా ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించిన కాంపోనెంట్స్ అయితే ఉపయోగిస్తారు. ఇప్పుడు మన ఈవీ సెక్టర్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉపయోగించే మోటార్స్, అది BLDC కానివ్వండి లేకపోతే PMSM మోటార్లు, ముఖ్యంగా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి BLDC మరి PMSM మోటార్స్ లో యూజ్ చేస్తారు. ఎక్కువగా PMSM మోటార్లు ఎక్కువగా ఈ మెటల్స్ అయితే ఉపయోగిస్తారు. మన భారతదేశంలో 2 వీలర్ సెగ్మెంట్ కానివ్వండి, 3 వీలర్ కానివ్వండి, 4 వీలర్ సెగ్మెంట్ అన్నిటి చూసుకున్నట్లయితే ఈ PMSM మోటార్ల యొక్క ఉపయోగం ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. మరి ఈ వెహికల్స్ పనిచేయాలంటే మరి దానికి కావాల్సిన మోటార్స్ అవసరమే కదా, బట్ దాని సప్లై అంతా కూడా చైనా నుంచి జరుగుతుంది. సో చైనా వాళ్ళు ఒకవేళ ఆపేస్తే ఏమవుతుంది, మనకి ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క సప్లై చైన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మన ప్రీవియస్గా ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయి అంటే కనుక బజాజ్ కంపెనీ వాళ్ళు ఒకసారి ఇలాగే జరిగిందనమాట. సుమారుగా ఒక నెల పాటు కస్టమర్స్ ఎలాగ ఇబ్బందులు ఫేస్ చేశారు, వాళ్ళ యొక్క డెలివరీ సంబంధించిన ఇష్యూస్ జరిగిందనమాట. ఆ తర్వాత TVS కంపెనీ వాళ్ళు కూడా ఇంచుమించుగా ఇలాంటి ఒక ఇష్యూని అయితే ఎదుర్కోవడం జరిగింది కొన్ని నెలల క్రితం అనమాట. ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయంటే దానికి కారణం మన భారతదేశం ఈ పర్టికులర్ టెక్నాలజీ కోసం చైనా మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే భారతదేశం తయారు చేసుకోలేక కాదు, అసలు దానికి కావాల్సిన మెటలే మన భారతదేశంలో అందుబాటులో లేదు. వాళ్ళ దేశంలో మాత్రమే ఆ ఖనిజాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు భారతదేశం తీసుకొచ్చిన స్కీమ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ నియోడేమియం కానివ్వండి ఇతర కాంపోనెంట్స్ అవసరం లేకుండానే దానికి ఆల్టర్నేటివ్గా ఒక సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం ఈ REPM అనే ఒక టెక్నాలజీని డెవలప్ చేయాలని చెప్పి దానికి కావాల్సిన నిధులను అయితే కేటాయించడం జరిగింది. దీనికోసం ఒక 5 కంపెనీస్ని అయితే దృష్టిలోకి అయితే తీసుకుంటున్నారని చెప్తున్నారు. వన్స్ ఈ 5 కంపెనీస్ ఫైనలైజ్ అయిన తర్వాత మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావాల్సిన మోటార్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కావాల్సిన మ్యాగ్నెట్స్ కానివ్వండి ఇతర కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ టెక్నాలజీ డెవలప్ చేస్తారు. అది ఇమీడియట్గా రాదు, ఎందుకంటే మీకు వీళ్ళు అవుట్లైన్ 7 years అంటున్నారు కాబట్టి వన్స్ ఇప్పుడు వర్క్ చేస్తే కనుక మేబీ 1 to 2 years తర్వాత దీనికి సంబంధించిన అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఆల్టర్నేటివ్ మోటార్ టెక్నాలజీ ఉంటుందో మన భారతదేశం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం కూడా ఏమైనా సప్లై చైన్ ఇష్యూ వచ్చినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలోనే ఈవీకి కావాల్సిన లేకపోతే డిఫెన్స్ టెక్నాలజీకి కావాల్సిన మోటార్స్ అనేవి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. ఇది భారతదేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మరి భారతదేశంలో ఇప్పటికే ఎలాంటి టెక్నాలజీని ఏమైనా డెవలప్ చేసిన కంపెనీస్ ఉన్నాయంటే కనుక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 2020 సంవత్సరంలోనే ఓలా సంబంధించిన ఈవెంట్లో అయితే మెన్షన్ చేశారనమాట. సంకల్ప్ ఈవెంట్లో మేము
ఫెర్రైట్ మోటార్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. 2026 సంవత్సరం నుంచి ఫెర్రైట్ మోటార్స్ తీసుకొస్తామని చెప్పారు. రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం లేని మోటార్ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు డెవలప్ చేసామని చెప్పారు. అంతేకాకుండా కొన్ని నెలల క్రితం సింపుల్ ఎనర్జీ కంపెనీలు కూడా అదే అనౌన్స్ చేశారు. మేము కూడా రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం లేని మోటార్ని అయితే డెవలప్ చేసామని చెప్పారు. ఇలాగా కొన్ని కంపెనీస్ రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం లేని మోటార్ మీద టెక్నాలజీ మీద డెవలప్ చేస్తున్నాయి, రెడీ అయిపోయినాయి అని చెప్తున్నారు అనమాట. బట్ అది కమర్షియలైజ్ అయ్యి మార్కెట్లోకి రావడానికి 2026 సంవత్సరం లేదా 2027 సంవత్సరం పట్టే అవకాశం ఉంటుంది. బట్ ఈ లోపు వరకు కూడా ఎవరైతే పిఎంఎస్ఎఫ్ మోటార్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఒకవేళ చైనా కనుక ఆ పర్టికులర్ రా మెటీరియల్స్ని మన భారతదేశానికి పంపించకపోతే కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాన్ని కూడా భారతదేశ ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడం కోసం ఈ 7,000 కోట్ల రూపాయలు కేటాయించి దానికి ఆల్టర్నేటివ్ సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా భారతదేశ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయల పైగా నిధులు కేటాయించడానికి కారణం ఏంటి, ఈవీ ఇండస్ట్రీకి దీనివల్ల ఎందుకు మేలు జరుగుతుందనే సమాచారం అండి. మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బేస్ అయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంఎస్ ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కోసం ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get